రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు పరచలేదని ప్రజలు సైతం ఆరోపిస్తున్నారు. రైతుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల వారీగా 1 ఎకరా నుంచి 3 ఎకరాల వరకే రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో వేసింది. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు ప్రజా సంఘాలతో మహబూబ్ నగర్ ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇచ్చింది. దానిలో రైతు భరోసాగా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఒక 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల్లో ప్రజలు కూడా నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీనికి సంబంధించి 14 నెలలు గడుస్తున్నా ఇప్పటి కూడా రైతులకు రైతు భరోసా పడలేదని చెప్తున్నారు. ఓ పక్క రైతు భరోసాతో పాటు ఇతర 5 సంబంధించిన పథకాలను కూడా అమలు చేయడం లేదని ఆ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే నేపథ్యంలో ఖచ్చితంగా రైతు భరోసా అంటే 1, 2, 3 ఎకరాలకు ప్రభుత్వము రైతు భరోసా దానికి సంబంధించిన డబ్బులు చెల్లిస్తుందని చెప్పినా ఒక పక్క ఇప్పటి కూడా పడలేదని ఆరోపణలు. ఈ నేపథ్యంలో మనతో కొందరు రైతులు కూడా ఉన్నారు. మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రైతు భరోసాకు సంబంధించి 14 నెలలుగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదని ఇప్పటికీ ప్రతిపక్షాలు, దానికి సంబంధించిన అధికార పక్షం కూడా, కొందరు అధికార పక్షం నేతలు కూడా కొద్దిగా ఆరోపిస్తున్నారు. అసలు రైతు భరోసా ఖచ్చితంగా ఇచ్చిన హామీలలో రైతు భరోసా ముఖ్యమైనది. రైతుల జీవన గమనానికి రైతు భరోసా అనేది ముఖ్యం. వారి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంకా అమలు కావడం లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అమలు చేయలేకపోతుంది? గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకు ఒక వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వేలాది మంది, లక్షలాది మంది మన ప్రాంతాన్ని వదిలిపెట్టి మహారాష్ట్ర, పూనా, బొంబాయి లాంటి ఎక్కడెక్కడో దూర ప్రదేశాలకు వాళ్ళు వలసలు పోతున్నారని చెప్పేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని 100 ఎకరాలున్న భూస్వాములు కూడా వ్యవసాయం చేయలేక, నీళ్లు లేక, కరెంట్ లేక ఇక్కడ నుంచి వలసలు పోతుందని చెప్పి ఒక గొప్ప ఉద్దేశంతో వారు తీసుకున్నటువంటి నిర్ణయమే రైతు బంధు. ఆ రైతు బంధు వల్ల ఈరోజు మనం చూస్తున్నాం. రైతు బంధు ఇవ్వడం వల్ల కొన్ని లక్షల మంది రైతులకు, ముఖ్యంగా అందుట్లో 70-72% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళే రైతులుగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళందరితో పాటు 1% ఉన్నటువంటి 1.3% ఉన్నటువంటి ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళను ముందల పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది ఆ రైతు బంధును అవహేళన చేస్తూ దాని అబద్ధాలుగా రైతు బంధుని ఒక బద్నాం చేసి ఒక గొప్ప కార్యక్రమం చేసిండ్రు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినరు. ప్రజలు కూడా పాపం అమాయకంగా మోసపోయినరు. దానివల్లనే 70% ఉన్నటువంటి ఎవరైతే రైతులు, చిన్న సన్నకారు రైతున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షంలో ఉండి మేము అధికారంలోకి వస్తే 5,000 కాదు 7,500 ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే మేము వస్తే 7,500 ఇస్తాం, సంవత్సరానికి 1,500 ఇస్తామంటున్నారు. ఈరోజు ఏమంటున్నారు, పోడు భూములు చాలా మటుకు పోడు భూములు అన్నీ కూడా ఎస్టీల ఆధీనంలో ఉంటాయి. ఆ ఎస్టీలకు ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి పోడు భూములకు అసలు రైతు బంధు అవసరం లేదు. కేవలం పేరు మార్చిండ్రు. రైతు బంధు నుంచి రైతు భరోసా చేసిండ్రు. ఎక్కడ కూడా భరోసా లేదు. ఆ ఎస్టీలకు ఉన్నటువంటి ఆ పోడు భూములలో కూడా ఒకటే పంట వండిస్తారు కనుక, రెండో పంట వండియారు కనుక మేము పైసలు ఇస్తలేమంటాం. అంటే ఎటు తిరిగి కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకు ఈరోజు 26,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇస్తుంటే ఈరోజు 27 లక్షల కోట్లు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. ఖచ్చితంగా ఈ రైతులకు పైసలు ఇచ్చే వరకు కూడా ముక్కు విండి మేము పైసలు ఇప్పించేదాకా ఇచ్చే ప్రసక్తి లేదు. ఇప్పటికే ప్రజలు ఆల్రెడీ చైతన్యవంతమైనరు. అన్యాయంగా మా నోరు మేము కొట్టుకున్నాం, మా కడుపు మేము కాల్చుకుంటున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధ ప్రచారం మేము నమ్మినామని చెప్పి వాళ్ళు చాలా ప్రగాఢంగా ఉన్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ మహబూబ్ నగర్ వేదిక మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వస్తాడా లేకపోతే మంత్రులు వస్తారా, గ్రామాల్లో వచ్చి ఒక్క ఊరిలో 100% చేసినటువంటి రైతు బంధుని పూర్తి స్థాయిలో అందరికి ఇచ్చిన ఒక్క ఊరిని వాళ్ళే సెలెక్ట్ చేసుకోమనండి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మా తానున్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు రారు. మాలాంటి ఉద్యమకారులం 1-2 వస్తాం. వాళ్ళ ముందర మీరు చెప్పేయండి, ఖచ్చితంగా ముక్కు మేమై భూమికి రాస్తాం. ఎందుకండి మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో మేము ఏదో ఇస్తాం. ఈరోజు ఉత్తర కుమారుని ప్రగల్భాలు కాదు. ప్రజాపాలన అంటే ప్రజలకు మెచ్చే విధంగా ఉండాలి. కానీ ప్రజలు మొత్తం కూడా ఈరోజు అగ్గెమగోచరం అయిపోయింది. ప్రజల పరిస్థితులు ఈరోజు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. కనీసం వాళ్ళకు ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఏమంటే నీళ్ళు ఎండిపోయిన అంటారు. ఎండాకాలంలో మీకు చూపిస్తాం, మహబూబ్ నగర్ జిల్లాని ఒకప్పుడు ఎండిపోయిన పాలమూరు, వలసలకు పోయే పాలమూరులో ఎండాకాలంలో కూడా పుష్కలంగా ప్రతి చెరువులో నీళ్ళు ఉంటుండే.
కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒకటే సంవత్సరం అయిపోయింది. ఇప్పుడే ప్రజలంతా కూడా నోరులు తెరిచి బోర్ల మీద ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారు. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల వాళ్ళకు ఒక కమిట్మెంట్ లేదు. రైతులంటే అవహేళన, బీసీలంటే అవహేళన, ఎస్సీలంటే అవహేళన, ఎస్టీలంటే అవహేళన. ఏం చేస్తారు వీళ్ళు? కేవలం ఉన్నోనికి మాత్రమే పనిచేస్తాం, రియల్ ఎస్టేట్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం లాభం చేయాలనుకుంటాం. ఎల్ఆర్ఎస్ అంటారు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండ్రు, ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకం అంటారు. ఇట్లా అంటే ఇదంతా కూడా ఏంటంటే రైతులను నిండా ముంచే కార్యక్రమం. దీనివల్ల ఆంధ్రకు ప్రయోజనం చేయాలనుకుంటున్నారో లేకపోతే వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఇలాంటి మా రైతుల యొక్క ఆత్మహత్యలను ఇట్లా బహుమతి ఇవ్వాలనుకుంటున్నారో కానీ దీనివల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. అంటే ముఖ్యంగా ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఇప్పటికీ 14 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పుడు కూడా రైతు బంధు రైతులకు అందించలేదని చాలా విమర్శలు అయితే. దానికి కేటీఆర్ కూడా, ప్రతిపక్ష నాయుడు కూడా ఖచ్చితంగా ఎక్కడైతే 100% పూర్తి చేశామో అక్కడ మీరు ఇచ్చినట్టయిన రుజువు అయితే నేను రాజీనామా చేస్తానని బహిరంగ సవాల్ కూడా విసురుతున్నారు. ఈ ముమ్మాటికి ఆయన బహిరంగ సవాల్ని కూడా మేము స్వీకరిస్తున్నాము. ఆయన సవాల్ని స్వీకరిస్తాడా లేదన్న విషయం తర్వాత విషయం. ముఖ్యంగా రైతుల పక్షాన ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాతిగానే ఉన్నది తప్ప రైతులకు వ్యతిరేక ఏ బడ్జెట్ తీసుకోలేదు, ఏ కార్యక్రమాలు చేపట్టలేదు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలన మిత్రుడు అన్నట్ల వాళ్ళందరికీ కూడా వలసలు పోయే వాళ్ళందరూ వలసలను ఆపి ఇచ్చింది అన్నాడు. వలసలు పోయినా భూస్వాములను తెప్పించి ఇచ్చింది తప్ప రైతులు ఎప్పుడు ఉన్నారో వలసలు పోతూనే ఉన్నారు. రైతులందరూ వలస కార్యక్రమాలే నడుస్తున్నాయి. సో ఈ రైతు బంధుని రైతు భరోసా చేయడానికి కారణం ఏంటంటే ఒక రైతుకు భరోసా కల్పించడానికి సన్నకారు చిన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచే ఉంది. భూస్వాముల పక్షాన్ని ఎప్పుడు లేదు. ఇందిరాగాంధీ గారు కూడా భూస్వాములు ఉన్నాయని చెప్పి సీలింగ్ ల్యాండ్ అందరికీ పేదలకు పంచిచ్చింది. దీనికి నిదర్శనం ఇది. రైతు భరోసా రైతు బంధు పేరు మీద తీసుకొచ్చి 1,00,000 కోట్లు తెచ్చిన అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 14లో మిగులు బడ్జెట్ తోటి ఈయనకు అప్పగిస్తే ఈయన 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే ప్రజలు కోరుకున్న సంక్షేమ పథకాలు ఇవ్వనీకి పోతున్నాయంటే అప్పుల కుప్పైనందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన వేసిన అప్పులకు 6,000 కోట్ల రూపాయలను మితి కడుతుంది. అంటే ప్రభుత్వం మీద భారం పడేసింది ఎవరు? గత ప్రభుత్వ పాలకులు. గత ప్రభుత్వంలో ఉన్న ఈరోజు బస్తీ మెసవాళ్ళు అనేట వాళ్ళందరూ కూడా చేస్తారు. వాళ్ళకు కూడా వాస్తవం తెలుసు. అయినా కానీ కూడా మేకపోతు గంభీరం మేమున్నాం మీ ప్రజల పక్షాన అని చెప్తున్నారు. కానీ ఏ రోజు కూడా రైతు పక్షపాతి కాదు. రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీలను కూడా ఇవ్వకుండా వాళ్ళని ఓన్లీ రైతు 5,000 ఇచ్చి మేము ఆదుకున్నామని చెప్తున్నారే తప్ప భూస్వాములను ఆదుకున్నారు, వాళ్ళు రైతులను ఆదుకోలేదు. రైతులకు 2 పంటలు పండించే వాళ్ళకి అందరికి ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా ఇప్పటి వరకు కూడా 25 లక్షల కోట్ల రూపాయలను రైతులకు ఇచ్చినాము. 20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చినాం. అంటే రైతు కుటుంబాలకు ఇన్ని కుటుంబాలకు మేలు చేసిన పార్టీ ఏదైనా ఉంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా అప్పుల కుప్ప ద్వారా వచ్చిన ప్రభుత్వం అయినా కానీ కూడా ఈరోజు ప్రజాపాలకులమైన మేము సేవకులుగా ప్రజలకు సేవ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా రైతులంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేని పక్షపాతిగా ఉండి వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించే వాగ్దానంలో భాగంగానే ఈరోజు వాళ్ళకు ఒక సీలింగ్ తీసుకొచ్చి ఒక స్లాబ్ తీసుకొచ్చి 5 ఎకరాల 10 ఎకరాలను తీసుకొచ్చి ఒక స్లాబ్ తోటి నిజమైన రైతుకు రైతు భరోసా అందించాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. సరే విడతల వారీగా చేద్దామనుకున్నాం కానీ ఒక 3 నెలల్లోనే మొత్తం పైసలు 2 లక్షలు ఇచ్చినాం. గతంలో వాళ్ళు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారని చెప్పి 2వ సారి అధికారంలోకి వచ్చారు. అయినా కానీ కూడా చేయలేదు. ఎంతసేపు ఉన్నా 25,000 చేసారు. అవి మితికి బ్యాంకు వాళ్ళతో ఖాతాలు ఉన్నాయి. బ్యాంక్ రిపోర్ట్ తెచ్చుకుంటే తెలుస్తుంది వాళ్ళకే. సో మేమందరం కూడా ఏం చేసినంటే ఒక విడతల వారిగా 3 విడతలుగా 1,00,000, 2 లక్షల వరకు కూడా మేము 1,00,000, 1,50,000, 2 లక్షల వరకు ఇచ్చినాం. అంటే 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతే. ఇది వాస్తవం, ఇది 100% వాస్తవం. అంటే ఒక పక్కనేమో రైతులను ఆదుకునేది మా ప్రభుత్వమని లేదు, గతంలో ఉన్న ప్రభుత్వాలే రైతులను ఆదుకునేది వాళ్ళకి పెద్దపీట వేస్తుందని. అంటే ముఖ్యంగా రైతులు ఈ 2 ప్రభుత్వాల వల్ల నష్టపోతున్నారా, లాభపడుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, మంత్రులు ముఖ్యమంత్రులు మారినా రైతుల జీవితం మాత్రం ఎక్కడ కూడా మారలేదు. ఆ రోజు రైతు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నాడో ఈరోజు కూడా రైతు అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మీరు రైతు భరోసా ఒకటే కాదు, రైతు రుణమాఫీ విషయంలోనైనా, రైతు భరోసా విషయంలోనైనా, నీటి విడుదల విషయంలోనైనా, పంటకు నీళ్లు లేకుండా ఎండిపోతున్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో.
గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఏం చేసింది, ఇప్పుడు వచ్చి వీళ్ళు దాదాపు కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి ఈరోజు వాటికి 15 నెలలు అయింది. అంటే ఒక 5 ఏళ్ల పాలన దాదాపు 20% పాలనను పూర్తి చేసుకున్నది. కానీ ఇప్పటికీ కూడా ఇంకా క్షేత్రస్థాయిలో రైతులకు ఎక్కడ కూడా రైతు భరోసా ఒకటిగా రుణమాఫీ ఏది కూడా 100% రైతులకు అందించిన దాఖలాలు లేవు. రైతు ఎప్పటికైనా మనం రైతేర్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదు అంటారు కదా. రైతులు ఈరోజు ఏడ్చే పరిస్థితి కాదు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా చాలామంది కూడా రైతులు చిన్న సన్నకారు రైతులు, అంటే ఒక భూస్వామి లేకపోతే ఒక 100 ఎకరాలు ఉన్న ఒక భూస్వామికి ఏదో చిన్న ఒక ఆయనకు బీడు ఉన్నా లేకపోతే ఆయనకు భూమి ఉన్నా ఈరోజు ఆయన వద్దనుకుంటే, ఈరోజు వ్యవసాయం వద్దనుకుంటే దాన్ని ఏదో రకంగా అమ్ముకోనో లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకొని బతడం 100 ఎకరాలు ఉంటాయి. కానీ 1 ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతుల పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించాలి. ఇప్పుడు రైతు భరోసాని గతంలో టీఆర్ఎస్ పార్టీ రైతు బంధు అని ఇచ్చింది కదా, ఇప్పుడు దాని పేరు మార్చి మీరు రైతు భరోసా అంటున్నారు. భరోసా అంటే ఏంది? ఒక రైతు జీవితంలో ఇక నేను ఇంకా ఏమి చేయలేనన్న పరిస్థితులలో ఆ సందర్భాలల్లో మేమున్నాము, మీరు ఖచ్చితంగా మీరు వ్యవసాయం చేయండి, ఈ రైతుకే మేము మొదటి ప్రాధాన్యత ఇస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య లక్ష్యమే మొదటి ప్రాధాన్యతనే రైతుల ఒక అభివృద్ధి అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మాట్లాడుతున్నారు కదా. అవన్నీ ఎంతసేపు ఉన్నా కెమెరాల ముందల స్టేట్మెంట్ల వరకే కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడే విధంగా పాలన ఎక్కడ కూడా కొనసాగడం లేదు. రైతు భరోసా అని ఏదైతే భరోసా అనే పదం తీసుకొని ఈరోజు మాట్లాడుతున్నారో భరోసా లేదు. రైతుల జీవితాలు చాలా దీన స్థితిలోకి వచ్చేసినాయి. మీరు ఐ న్యూస్ ద్వారా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక రైతు బిడ్డగా హెచ్చరిస్తున్నా, మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి వస్తారో రండి, పూర్తి స్థాయిలో రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ పూర్తి స్థాయిలో మొత్తం స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేసిన ఒక్క గ్రామాన్ని మీరు చూపించండి. ఖచ్చితంగా మేము రైతులం ఎవరి పక్షాలు ఉన్నారో మీకు అర్థమైపోతుంది. ఈరోజు మీరు చేయని పనులకి చేసినాము, మేము రైతులకు ఇది చేసినాం అది చేసినాం, గతంలో బీఆర్ఎస్ చేయలేదు, కాంగ్రెస్ చేసిన దాన్ని బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీఆర్ఎస్లు చేసిన కాంగ్రెస్ల మీద వీళ్ళు మాట్లాడుకొని కొట్లాడుకోవడమే సరిపోతుంది. కానీ నిజంగా రైతులకు రైతు భరోసా రైతు రుణమాఫీ కానీ రైతులకు సకాలంలో పంటలకు నీరు అందించడం కానీ సబ్సిడీలు కానీ ఎరువులు కానీ ఈరోజు మీరు ఏది తీసుకున్నా కానీ అన్ని రంగాలలో వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. రైతులు ఈరోజు లైన్లో నిలబడి పడిగాపులు కాసి ఈరోజు ఎరువుల కోసము నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటర్ లేక 1500 రూపాయలు ఒక్కొక్క ట్యాంకర్ పెట్టుకుని నీళ్లు కొట్టుకొని చేనులను బతికించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. మీరు ఎంత కప్పిపుచ్చుకున్నా కానీ ఈరోజు క్షేత్రస్థాయిలకు రైతుల దగ్గరికి వస్తే తెలుస్తుంది పరిస్థితి. మాటలు కెమెరాల ముందర మాట్లాడవచ్చు కానీ గ్రౌండ్ లెవెల్లో రైతుల యొక్క కష్టాలను ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఒక రైతు బిడ్డగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే రైతు బంధు ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో 1 విడత 2వ విడత 1 ఎకరా 2వ ఎకరా 3వ ఎకరా కానీ ఇట్లా విడతల వారీగా వేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే 95% కూడా పూర్తయిందని ఒక పక్క ప్రభుత్వం చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ఇంతవరకు మా అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందో కానీ మా జీవితాల్లో వెలుగు నింపిందని ఒక పక్క చెప్తున్నారు. ఈ విడతల వారీగా చేసే ముఖ్యంగా 90% పూర్తయింది చెప్తున్నా ప్రభుత్వం. మీరు నమ్ముతున్నారా కాంగ్రెస్ తరఫున? ఖచ్చితంగా పూర్తయిందని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆ రోజు వరంగల్ బహిరంగ సభలో మా రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో రైతు లేని రాజ్యం లేదు అని చెప్పాడో దానికి ఆ రోజు కూడా మా రైతులకు ఏకబాలింగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాడు, చేసి చూపించాం కూడా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రైతు భరోసా అంటాను, రైతు భరోసా కరెక్ట్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి కేసీఆర్ గారు దానిలోకి మిత్తిలు కట్టుకుంటా ఉద్యోగాలకు జీతాలు ఇచ్చుకుంటా ఆ మిత్తి కట్టుకుంటూనే ఉండడం వల్ల వీళ్ళకి ఇవ్వడం కూడా లేట్ అవుతుంది తప్ప. కానీ ఇప్పటికి 1 ఎకరా 2 ఎకరాలు కూడా 3 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5 ఎకరాలకు రేపు నెక్స్ట్ మంత్ అది కూడా ఇస్తా ఉన్నారు. ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైతే రాలేదు అంటున్నారో వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు ఇండివిజువల్ లోన్ తీసుకోవడం, లేదంటే బంగారు పెట్టి లోన్ తీసుకోవడం, దానిలో పైలా రాదని చెప్పి కుండల బద్దలు కూడా చెప్పారు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్. ఎందుకు చెప్పారంటే అది రైతుకు సంబంధించింది కాదు, మీరు ఓన్గా తీసుకొని అనవసరంగా మమ్మల్ని గబ్బులు చెప్తామని చెప్పడం జరిగింది. ఇది మీ కళ్ళకి కనిపిస్తలేదా, చెవులకు వినిపిస్తలేదా? ఓన్లీ రైతులు చేస్తూ ఉన్నారు కదా. రైతులు చేయాలంటే మాట రైతు లేనిదే రాజ్యం లేదు. రైతే ముఖ్యం, రైతే వెన్నెముక్క. రైతుకు 100% మా ప్రభుత్వం మొన్న కూడా పెద్ద బడ్జెట్ కేటాయించింది, రైతుకే పెద్ద వేసింది. అది కనిపిస్తలేదా మీ కళ్ళకు? మీరు చేసిన 7 లక్షల కోట్ల అప్పుకే కదా ఈరోజు ఇంత బాధపడుతుంది రైతులు. ఆ రోజు మీరు కరెక్ట్ చేసింటే ఈరోజు ఈ బాధ ఉండకుండే కదా. ఈరోజు మీ రోజు చేసింది ఏదైతే ఉందో ఆ రోజు మేము చెప్తా ఉన్నా నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఎవరికి ఇచ్చారండి?
ఏ ప్రాజెక్టుకి ఇచ్చారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చే ఏదైతే నిధులు ఇవ్వండి, ఖచ్చితంగా ప్రాజెక్టులు ఓకే అయితే ఈరోజు అంతా మీరు వస్తాయి కదా. మా ముఖ్యమంత్రి గారు పట్టక 10 సార్లు ఢిల్లీ తిరిగిండు, అయ్యా బడ్జెట్ ఇవ్వండి, బడ్జెట్ ఇవ్వండి, బడ్జెట్ ఇవ్వండి అంటే కూడా మొన్న చూస్తుంది కదా మీరు కూడా, మీ అందరూ చూడలేదా? ప్రతి ఒక్కరు చూసారు కదా. ఏమి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? ఇవ్వలేదు. ఏదో తూతూ మంత్రంగా ఇచ్చిందంటే ఈ ఎట్లకెళ్ళి చేయాలి? ఈ కేసీఆర్ 7 లక్షల అప్పులు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినాక ఇక్కడ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకుంటూ, రైతులకు రైతు భరోసా ఇచ్చుకుంటూ 6 గ్యారంటీలు అయితే 6 గ్యారంటీ స్కీమ్ ఇచ్చిందో ఆ గ్యారంటీల్లో కూడా ఫస్ట్ గ్యారంటీ బస్సు ఫ్రీ మహిళలకు అది చేయడం జరిగింది. కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు ఇవ్వడం జరిగింది. 500 సిలిండర్ అది కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు రైతు బీమా అనేది ఆరోగ్యశ్రీ అనేది 10 లక్షలు ఉండే, ఈరోజు 10 లక్షలు చేసింది. ఎందుకంటే ఈ నిరుపేద ఏదైతే అట్టడుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని చేసి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ కొంత లక్షలు అవుతున్నాం అన్న. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారులకు వచ్చినాక 15 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఈరోజు ఎంతో మేలు చేసింది. ఇవన్నీ కనిపిస్తలేవా మీకు ఓన్లీ రైతు భరోసా మీద? అంటే మీరు అప్పుడు ఏం చేసారు? గుట్టలకు చెట్లకు పుట్టలకు ఏదైతే లక్షలు అప్పు ఇచ్చారో రైతు భరోసా, అదే జనాలకు అది అలవాటైంది. అది తప్పన్నా, నేను చెప్పేది ఒకటి చెప్తా ఉన్నాను నా, అందరికి ఇస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక విడతల వరకు తీసుకొస్తుంది. ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి చేయాలని ఆలోచనతో ఉంది. ఎందుకంటే మీరు అప్పుడు మీ ఇష్టం వచ్చేట మీరు చేసిండ్రు. అట్లా చేస్తే గవర్నమెంట్ నడవదు. ఏ గవర్నమెంట్ నడవదు. రేపు మేముంటామని శాశ్వతం కాదు, రేపు ఇంకో గవర్నమెంట్ కూడా నడవదు. కాబట్టి దేనికైనా ఒక హద్దు పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం నడుస్తూనే ఈ గవర్నమెంట్ సాఫీగా నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు చేసిన అప్పుల వల్లనే రాష్ట్రం ఇలా కుంటుపడిపోయింది, అభివృద్ధికి నోచుకోలేకపోతుంది, రైతు భరోసాను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన అప్పులే ఇప్పటికి ప్రజలకు శాపంగా మారిందని చెప్తున్నారు. ఎలక్షన్లు కూడా 10 ఏళ్ల కన్నా తర్వాతనే వచ్చింది ఎలక్షన్లు. ఒక ఏడాదికో 2 ఏళ్ళకో రాలేదు. 10 ఏళ్ల పాలన చూసిన తర్వాతనే కాదు తెలిసిన హామీలన్నీ కూడా. ఒక ఏడాది కాగానే ఇచ్చిండ్రా? అప్పులు కాలేవని చెప్పి తెలియదా? అప్పులు అయినాయని తెలియదా? అంటే ఏం తెలియకుండా అడ్డగోలి మాటలు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నారా? ప్రజలకు ఆ రోజు చెప్పేది ఉంటుంది, అప్పులు లేకుండా మాకు మొత్తం కూడా నిధులు మాకు బ్యాంక్ ఖాతాలలో పెడితే మేము ఇస్తామని చెప్పేది ఉంటుంది. మళ్ళీ అప్పుడెందుకు చెప్పలేకపోయినా మీరు? అంటే అప్పులు ఉంటేనేమో ఇయ్యము, అప్పులు లేకుండా ఆదాయం ఉంటేనే ఇస్తామని. ఇది ఎక్కడ న్యాయం? ఇది అసలు ఇంత కనీసం మనుషులేనా? రైతులు అంటే మీకు ఇంత చులకనా? అంటే అప్పులు ఉన్నాయి కనుక మేము ఇయ్యమా? మీకు విదేశీ పర్యటనకైతే మీకు ఉందావా? దానికి డబ్బులు దొరుకుతాయి. మీకు సంబంధించినటువంటి ఎవరైతే బిగ్ షాట్లు ఈ దేశాన్ని దోస్తున్నటువంటి వాళ్ళకైతే, మోడీలకైతే మీరు పోయి వాళ్ళతో కలిసి సంకల జ్వరానికైతే మీకు దాని డబ్బులు ఉంటాయి. మీ సొంత ఆస్తులు సంపాదించుకోనికి డబ్బులు ఉంటాయి. రైతులు అంటే ఉండవా? రైతులు అంటే మేము ఒకటే మాట చెప్తాం, అసలు ఈ రైతులు సర్వనాశం గానికి, ముఖ్యంగా మహబూబ్నగర్ వల్లకాడు గానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ వలసలన్నీ కూడా ఎవరి పాలన అయినాయి? ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కువ ఎవరు పాలించారు? కాంగ్రెస్ పార్టీ. దీనికి ముఖ్య కారణం ఈ మొత్తం రైతులకు శని ఎవడని ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మమ్మల్ని పాలించే ఎవరో కాదు. ఈ వలసలన్నీ ఎవరి ఆధ్వర్యం జరిగినాయి, ఎవరి నాయకత్వం జరిగినాయి? కనీసం బోరు నీళ్లు కూడా మాకు దొరకలేని పరిస్థితి. 100 మీటర్లు వేసే తప్ప నీళ్ళు రాని పరిస్థితి. దీనికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము శుద్ధపూసలం, మాకు అప్పులైనా కనుక ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మాకు డబ్బు వచ్చేది ఉంటే ఖచ్చితంగా రైతులకు అప్పులు కూడా దేనికి వెళ్ళినాయండి? ప్రజలకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు తెలుసు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతుకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రైతుల కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్కే అత్యధిక డబ్బులు ఇచ్చినాం. తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా జాతీయ హోదా చేయాలని చెప్పి ప్రయత్నం చేసినాం. మోడీ గారిని అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. అది ప్రాసెస్లో ఉంది. అంత లోపలనే అది ఒకటి అయింది. వీడైతే ఏ విధంగా అయితే రైతులకు 5,000 ఎన్నికే 2,500 ఎక్కువిస్తామని చెప్పి 5,000 ఎన్నికని విడతలవారంటే ఒక పెద్ద బాహుబలి లాంటి ప్రాజెక్టులు కట్టడం వాళ్ళు విడతలవారు కాదా అండి? అప్పుడేమో తెలియదు, ఇప్పుడు తెలుసు. ఇవన్నీ చిన్నపిల్లల మాటలు, రైతులు మోసం చేసే మాటలని మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా కేవలము 14 నెలల వ్యవధిలోనే 2 విడతలో 3 విడతలో ప్రభుత్వం చెల్లించిందని ఒక పక్క చెప్తున్నా, ఇప్పటి కూడా ప్రతిపక్షాలు 10 ఏళ్ళు కూడా వాళ్ళు పాలన చేసినా కూడా మొత్తం చెల్లించాము, ప్రతి ఏడాది కూడా వాళ్ళకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేస్తున్నామని. కానీ వాళ్ళేమో మీరేమో అనేదేమో అప్పుల కుప్పులనే రాష్ట్రాన్ని పంపించారు, సంక్షోభంలో ఉంది ఆర్థిక వ్యవస్థ. కానీ మేము పూర్తిగా అంటే ఎక్కడైతే మిగులుకు సంబంధించిన ఆర్థికాన్ని రాష్ట్రానికి ఇచ్చిపోయినామని వాళ్ళు చెప్తుంటే, మీరేమో 15 ఏళ్ళ అప్పుల కుప్పైంది, దానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక వనరులు లేవు కాబట్టి ఇలాంటి విడతల వారికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మీరు అంటున్నారు. సార్, గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడే కానీ కూడా నిర్బంధ పాలననే చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వరని చెప్పి అందరికీ తెలుసు.
ఇప్పుడు రైతులకు అప్పులు ఉన్నాయి, రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్తున్నాము. అంటే అలాంటి అప్పులు తెలుసుకొని హామీలు ఇవ్వాలంటేనంటే ఒక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఎట్లా చేస్తుంది? క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పంపించిన తర్వాతే రైతు ఏం కోరుకుంటున్నాడు, ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు, నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం కోరుకుంటున్నారు అని ఒక క్షేత్రస్థాయిలో చేయడం ఉన్నాకనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేస్తుంది. ఆ మేనిఫెస్టోని తగ్గట్ల ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత తీసుకుంటుంది. అంతేగాని మిగులు బడ్జెట్ తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఈరోజు లక్షల కోట్లు అంటే నిర్బంధ పాలన. దానికి కారణం ఏ ప్రభుత్వంలో 10 ఏళ్ళలో కూడా ఎవరైనా బిగ్ షాట్స్ కానీ మాలాంటి కార్యకర్తలను కానీ మాలాంటి ఉద్యమకారులను ఏదైనా సమాచార హక్కు చట్టం కింద అడగనీకి పోతే కూడా మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో హరీష్ రావు ఇరుక్కున్నలేదా? ఇది వాస్తవం కాదా? ఈరోజు ఇప్పుడు వాస్తవంగా రైతు భరోసా గురించే చెప్పండి. రైతు భరోసా ఎన్ని రోజుల్లో వేయగలుగుతారు? అంటే రైతు భరోసా చెప్పడానికి కారణం ఏంటంటే ఇట్లా నిర్బంధ పాలన చేయడం వలన 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి రైతులకు ఇస్తామన్నాడు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరము 1 ఎకరాకు కూడా ఈరోజు రాలేదు. దాని కరెంటు బిల్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది. ఇవన్నీ కట్టడం వల్ల ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలలో రైతు భరోసాని మేమందరం కూడా తప్పకుండా ఇస్తాం. విడతల వారికి ఇవ్వడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ మేము రైతులకు అందరికీ కూడా చెప్తున్నాం. బడ్జెట్ లేని సమక్షంలో ఉన్నాం. మేమందరం వాస్తవాలను ఒప్పుకుంటున్నందుకు రైతు పక్షాన మేము పోరాడుతున్నాం. చివరగా మీరు రైతు బిడ్డగా ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటున్నారు? రైతుకు ఒక రైతు బిడ్డగా చివరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నిజంగా మేలు చేయాలి. మేము ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ, రైతులకు భరోసా కల్పించే పార్టీ అని ఒకవేళ మీరు చెప్పిన మాటలే నిజమైతే రండి. క్షేత్రస్థాయిలో రైతులకు ఖచ్చితంగా రైతు భరోసా ఒకటే కాదు, రైతు రుణమాఫీ కాదు, రైతులకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యను క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించి వెంబటనే మీరు నిధులు తీసుకొస్తారా, ఏం చేస్తారా, మీరు అది ప్రభుత్వం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని. మొదటిది ఏదైతే ఉందో రైతు భరోసా ఖచ్చితంగా ప్రతి రైతుకు అందించాలి. రైతుకు భరోసా ఒకటే కాదు, వేసిన పంట తర్వాత దానికి సంబంధించిన ఎరువులు, సబ్సిడీలకు సంబంధించి మీరు పంటలకు అందించే నీటికి వరకు నుంచి మొదలుకొంటే చివరగా రైతు పంటలు పండించినాక రైతు ఆ పంటకు సంబంధించి వాళ్ళకు మార్కెట్కి తరలించినాక కూడా ఆ పంటని కొని మళ్ళీ రైతులకు కూడా అన్ని రకాలుగా మీరు ఉపయోగపడి చివరికి రైతుకు ఒక మంచి రోజులు వచ్చే వరకు కూడా మీరు ఖచ్చితంగా పోరాడాలి. ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండాలి. లేదంటే మాత్రం రాబోయే రోజులల్లో రైతులు ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూడా గతంలో ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేస్తే ఎట్లయితే గద్దె దించిందో మిమ్మల్ని కూడా రైతులు ఖచ్చితంగా గద్దె దించే పరిస్థితికి తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మా విచారం. ఇది అంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా ఖజానా ఖాళీ అయింది. దానివల్లనే రైతులకు భరోసా కల్పించలేకపోతున్నాం, ఇతర సంక్షేమ పథకాలను కూడా అమలు చేయలేకపోతున్నామని ఓ పక్క చెబుతున్నా కూడా రైతులకు ఇచ్చిన ప్రధానమైన హామీ మాత్రం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. వారికి ఇచ్చిన విధంగానే హామీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చేందుకైతే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము కృషి చేయాలని అయితే అన్ని పక్షాలు చేరుతున్నాయి. గతం అంటే ఇప్పటి వరకు కూడా 1, 2, 3 ఎకరాలకు ఎలాగైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను వేసిందో ఖచ్చితంగా మిగతా ఎకరాలకు కూడా ఆ డబ్బులను వేయాలి. చాలామంది కూడా ఇప్పటి వరకు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే చాలా జిల్లాలలో ఇప్పటికే నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్ చూసుకుంటే చాలా జిల్లాలలో చాలా గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఈ రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇంకా వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల వస్తుందా, వచ్చే నెల వస్తుందా అని చాలా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన ఈ ముఖ్య హామీని అయితే, రైతు భరోసా హామీని అయితే ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుతున్నారు. ఇది మామ్నా నుంచి వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.